అందరూ ఇప్పుడు మన ఇల్లందు డిఎస్పీ గారు వచ్చారు ముఖ్య అతిథిగా. మీ నుంచి మాట్లాడి మీ గురించి మంచి విషయాలు చెప్పడానికి వచ్చారు. యాక్సిడెంట్ల గురించి, సైబర్ నేరాల గురించి, అదేవిధంగా మాదక గురించి సార్ మీకు సవినయంగా మంచిగా అర్థమయ్యేట్టు చెప్తారు. అందరూ దయచేసి అర్థం చేసుకుని మీరు దానివల్ల తెలుసు కదా, దేశంలో లేని రోగాలన్నీ వస్తున్నాయి. ఒక క్యాన్సర్ ఒక్కసారి అటాక్ అయితే చనిపోయేదాకా వదిలిపెట్టారు. క్యాన్సర్కి తెలుసు కదా మనకు ఎలాంటి రోగాలు వస్తాయి, ఎలాంటి ఇది వస్తుందని చెప్పేసి. ఇక తంబాకు అంటే ఏమంటారు, దానికి పొగాకు అనేది కంప్లీట్గా బ్యాన్ చేసింది. మీకు సిగరెట్ మీద, బీడీల మీద కూడా గుర్రె బొమ్మలు ఇది అది వేసి వేస్తున్నారు. అయినా కూడా తాగుతున్నారు. అంటే అందరు తాగట్లేదు, కొంతమంది తాగుతున్నారు. ఆ కొంతమంది కూడా మనం ఎలాగో భోజనం చేస్తాం కదా, అన్నం తింటున్నాం కదా, వాడు తింటే వీడు తింటాడు. మరి సిగరెట్ ఎందుకు ఎక్స్ట్రా? ఇది వదిలిపెడితే పోతుంది కదా, కానీ వదిలిపెట్టారు. దానికి తోడు ఇంత తంబాకు నోట్లో వేసుకుంటుంటారు. ఆ తంబాకు ఎంత డేంజరో తెలుసు కదా. ఎప్పుడైనా తిన్నారా మీరు? పాన్లో ఏదో పాన్ అంటారు కదా అని ఆ పాను కొద్దిగా వేసుకుంటే వేస్తేనే కళ్ళు బర్రగా తిరిగి కింద పడిపోతుంది. మరి ఈ మోతాదులో వేసుకొని నోట్లో పోతుంది. ఇది కూడా ఎంత డేంజరో చూడండి. గాంజా అయిపోయింది కదా, గాంజాది అయిపోయింది. గాంజా కొద్దిగా నిర్మూలించండి. గాంజా మన ఏరియాలో లేదు. ఉన్నా కూడా ఒక 4-5 కేసులు పెట్టాం. అంత కొద్దిగా సైలెంట్ అయిపోయింది. ఇంకా యూత్ పిల్లలు ఎప్పుడైనా తాగినట్టు ఏమైనా ఉంటే మాత్రం వెంబడే ఇంటిమేషన్ ఇవ్వండి, కట్టేస్తాం. అట్లాగే సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి. తెలుసు కదా, సైబర్ నేరాలు అంటే నీకు ఉద్యోగం ఇప్పిస్తా, నీకు లాటరీ వస్తుంది, లేకపోతే నీకు 1,00,000 రూపాయలు కడితే రోజుకు 1,000 రూపాయలు ఇస్తా, ఇది అది అని చెప్పేసి మాయ మాటలు చెప్పి